ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ సాయంకాలం సమయమున మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు 12 గంటల గొలుసు ప్రార్థనలో మీరందరూ పాల్గొన్నారని విశ్వసిస్తున్నాను. ప్రతి శనివారం జరిగే ఈ 12 గంటల గొలుసు ప్రార్థనలో మీరు పాల్గొనండి. అదేవిధంగా ఆదివారము సాయంత్రం మనం అందరము ఆన్లైన్లో కూడుకుంటున్నాం. ఒకప్పుడైతే ఆన్లైన్లో కూడుకునే అవకాశం లేదు. ఇప్పుడైతే ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నా ఆన్లైన్లో ఒక లింక్ ద్వారా, చిన్న లింక్ ద్వారా మీ ఓపెన్ చేసి గంట 15 నిమిషాలు లేదా గంట 30 నిమిషాలు మనం అందరం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎక్కడి వారము, ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఉన్న వారము ఒక దగ్గరికి చేరి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధిస్తున్నాం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఒకప్పుడైతే మనం కలుసుకోవాలంటే చాలా దూర ప్రాంతాలు ప్రయాణం చేసి లేదా ఒక ప్రాంతంలో ఒక ప్రార్థనా స్థలంలో మనం అందరము కలుసుకునే వాళ్ళం. కానీ దేవుడు ఇలాంటి టెక్నాలజీ సదుపాయాన్ని ఇచ్చాడు. ఎక్కడ 2-3 కూడుకొని నన్ను ఆనందిస్తారు అక్కడ నేను ఉంటానని చెప్పాడు కదా. మరి మన ప్రార్థనలు వింటున్నాడు కనుక మీరు ప్రతిరోజు ప్రతి శనివారము జరిగే 12 గంటల గొలుసు ప్రార్థనలో పాల్గొనండి, ఆశీర్వాదాలు పొందండి. బైబిల్లో ఒక మాట ఉంది, 1 సామ్యాలు 12:23లో అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటి తెలుసా? చదువుతున్నాను, చూడండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమవును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును అని ఎవరు అంటున్నారు ఈ మాట? సాముయేలు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఇజ్రాయెల్ ప్రజలతో అంటా ఉన్నాడు. ఎందుకు అంటా ఉన్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి విరుద్ధంగా ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ టైంలో. ఎందుకంటే వారు అప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రజల్ని న్యాయాధిపతులు పాలించేవారు, లేక న్యాయాధిపతుల ద్వారా న్యాయాధిపతుల ద్వారా అక్కడ ఏదైనా వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలన్నీ జరిగేటివి. కానీ ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏం కోరుకున్నారంటే రాజును కోరుకున్నారు. న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలంటున్నారు. అంటే రాజులకు రాజు అయిన దేవుణ్ణే వాళ్ళు తృణీకరించేశారు. ఈ లోకానుసారంగా ఒక రాజును నియమించుకుందామని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు సామ్యుయేలుకు చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు ఆ టైంలో సామ్యుయేలు న్యాయాధిపతిగా ఉంటున్నాడు. సామ్యుయేలు ప్రవక్తగా న్యాయాధిపతిగా ఉంటూ చేస్తున్న టైంలో సామ్యుయేలుకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా వీళ్ళు వాళ్ళ కోరికలు కోరుకుంటున్నారు. ప్రభువా మరి ఏం చేయాలి అని అన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. దానికంటే ముందు 1 సామ్యుయేలు 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూడండి. 18వ వచనములో ఒక మాట ఉంటుంది. సామ్యుయేలు యెహోవాను వేడుకున్నప్పుడు ఏమని వేడుకుండు? ఆ దినమున ఉరుములను వర్షములను పంపగా జనులందరూ యెహోవాకు సామ్యుయేలుకు బహుగా భయపడ్డారు. దీనికంటే ముందు పైన ఏమని ఉంటుందంటే దేవుని హస్తం, యెహోవా హస్తము ఇక్కడ. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధంగా ఉండినట్లును మీకును విరోధంగా ఉండును గాక. ఎందుకంటే వాళ్ళ ఆజ్ఞను భంగపరిచారు, దేవుని ఆజ్ఞను భంగపరిచాడు. రాజులకు రాజైన దేవుడు, ఇజ్రాయెల్ ప్రజలకు రాజు ఎవరంటే దేవుడే. కానీ వారు దేవునికి విరుద్ధంగా కొన్ని నిర్ణయానికి తీసుకున్నారు. లోకానుసారంగా ఒక రాజును ఎన్నుకున్నారు. ఈక్వల్ టు ఐడల్ వర్షిప్ ఎన్నుకున్నప్పుడు సామ్యుయేలుకు బాధ అనిపించినప్పుడు దేవుణ్ణి వేడుకున్నప్పుడు అక్కడ కొన్ని ఉరుములు మెరుపులతో కూడినటువంటి కొద్దిగా ప్రకృతి వైపరీత్యాలు, యెహోవా ఉరుములను వర్షమును పంపగా నేను ఆయనను పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనిచున్నాను 17వ వచనంలో చెప్తాడు. సామ్యుయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా దినమున ఉరుములు మెరుపులను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకు సామ్యుయేలుకు బహుగా భయపడ్డారు. ఇది ఏ టైంలో అంటే కోతకాలం టైంలో పంపిస్తాడు. పంట అంతా 6 నెలలు 7 నెలలు పండి పొలంలో పండి ఇంట్లో చేరుకునే టైంకి, లేకపోతే కొట్లలో చేర్చుకునే టైంకి కోతకాలంలో వర్షాలు వస్తే ఎంత బాధ రైతుకి. సంపాదించింది అంతా వెళ్ళిపోతుంది, అంటే ఆ ఆశలు పెట్టుకున్నది అంతా వెళ్ళిపోతుంది కదా. నోటిదాకా వచ్చిన ముద్ద ఎవరో తీసుకొని వేరే వాళ్ళు తింటే ఎంత బాధ. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి. ఎందుకు అంటే వీరు దేవునికి విరుద్ధంగా పాపము చేశారు. దేవునికి విరుద్ధంగా వాళ్ళు రాజుని ఎన్నుకున్నారు. ఇది దేవునికి సామ్యుయేలుకి నచ్చలేదు. ప్రార్థించగా దేవుడు వాళ్ళకి కొన్ని ఆటంకాలు, అంటే ఉరుములు మెరుపులతో కూడిన ప్రకృతి వైపరీత్యం, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి అయ్యా మమ్మల్ని క్షమించండి అని సామ్యుయేలు మా గురించి ప్రార్థన చేయండి, సామ్యుయేలు మీరు మా గురించి ప్రార్థన చేయండి,
మేము ఇన్ని రోజులు మరి ఎంతో కష్టపడి మేము చేసుకున్నదంతా వ్యర్థమైపోతుంది, నీళ్ళ పాలు అయిపోతుంది అన్నప్పుడు సామ్యూయేలు ఈ మాట అంటాడు. ఏంటో తెలుసా? ఏ మాట మళ్ళొకసారి చదువుతాను. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడని అవుతున్నాను. అంటే పాపము చేసింది జనులు, దేవుని చిత్తానికి విరుద్ధంగా దేవుని ఆజ్ఞకు భంగము కలిగించే విధంగా నిర్ణయం తీసుకుంది ప్రజలు. అయినా సామ్యూయేలు దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు సామ్యూయేలు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడని అవుతా అని అంటా ఉన్నాడు. చూసారా? ఈరోజు ప్రార్థన చేసేది నీ గురించి కాదు. సామ్యూయేలు ఎవరి గురించి? జనుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన గురించి మనం ప్రార్థన చేసుకుంటున్నాం, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం, వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నాము, సహవాస ప్రార్థనలో కూడా మీ ప్రేయర్ పాయింట్లు ఎత్తి ప్రార్థిస్తున్నారు. మరి ఇతరుల గురించి మీరు ప్రార్థించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది? ఇతరుల గురించి మనం పెట్టే అంశాల గురించి ప్రార్థించకపోతే ఏమవుతుంది? మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి ఇంకా అనేక మందికి సువార్త ప్రకటించాలి. వాళ్ళ గురించి నువ్వు పాపము ప్రార్థించకపోతే అది పాపముతో సమానము. నీకు కాల్ ఉంది, ఏమని? ప్రేయర్ చేసే కాల్. ఆ టైం హాఫ్ అన్ అవర్, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 1 గంటను, ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తే ఇంకా స్తోత్రం. నేను అడిగేది ఆ 1 అవర్ టైంలోనే మీకు సంబంధించిన 16, 17 రిక్వెస్ట్లు, మన అందరికీ సంబంధించిన, మన రాష్ట్రానికి, లోకానికి, ప్రపంచానికి సంబంధించిన అంశాల గురించి ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? వాక్య ప్రకారంగా అది పాపమవుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నేను అనేక సార్లు మిమ్మల్ని కాంటాక్ట్ అవుదామని చూశాను, ట్రై చేశాను. మీరు కొందరు లిఫ్ట్ చేయట్లేదు. ఈ ప్రార్థనా గ్రూప్లో లాస్ట్ ఇయర్ వరకు మనకు 40-45 మందే ఉండే. రీసెంట్గా చాలామంది కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు. 130 మంది, 133 మంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ మనము ఆన్లైన్ ఆరాధన ఆదివారం స్టార్ట్ చేసాం. మరి ఎంతమంది పాల్గొంటున్నారు? ప్రార్థన చేయకపోతే పాపం, పాల్గొనకపోతే కూడా మరి మీ సమయాలలో మీకు అనుకూలంగా ఉంటే ఒక్కసారన్నా పాల్గొనండి, వచ్చి మాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయకపోతే పాపం అని నేను చెప్పట్లేదు, బైబిలే చెప్తా ఉంది. కనీసం మీకు సమయము నెలలో ఒక ఆదివారమైనా జాయిన్ కావడానికి, ఆ కుటుంబ ఆశీర్వాదకులు జాయిన్ కావడానికి ప్రార్థించండి, పాల్గొనండి. అదేవిధంగా 12 గంటల గొలుసు ప్రార్థనలో కనీసం 15-20 నిమిషాలు అడుగుతున్నాం మిమ్మల్ని. 24 అవర్స్ ప్రేయర్ ఉండే ఇంతకుముందు. రాత్రి కొంతమంది చేయట్లేదు, నా దృష్టికి వచ్చింది, చేయలేకపోతా ఉన్నారు. అందుకే డే టైంలో పెట్టాను. రాత్రి కూడా నేను మిమ్మల్ని కష్టపడమని చెప్పట్లేదు. పొద్దున ఉదయం 6 గంటలకు వెళ్ళి సాయంత్రం, ఒకవేళ ఈ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల సమయంలో మీరు చేసుకోలేకపోతే దాని తర్వాత కూడా చేయండి, పర్వాలేదు. ఒక మెసేజ్ పెట్టండి నాకు. ఇది నిజంగా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయము, మీతో షేర్ చేసుకుంటున్నాను. దయచేసి ప్రార్థనలో పాల్గొనండి. 12 గంటల గొలుసు ప్రార్థనలో పాల్గొనండి. ఆశీర్వాదాలు పొందండి. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, మరి కొన్ని అంశాలు, ఈ గ్రూపు చాలా పెద్దగా పెరిగిపోతూ ఉంది. దేవుని చిత్తంలో ఇంకా అనేక మంది యాడ్ కావాల్సిన వారు ఉన్నారు. ఇది ప్రార్థనల గుంపు కలిగి ఉన్నటువంటి గ్రూప్. ఇది ప్రార్థన చేసే గుంపు. ఇది ఏ ప్రార్థన రిక్వెస్ట్ అయినా పెట్టండి, మనం ప్రార్థించి సాధిస్తాం. దేవుని పాదాల సన్నిధానంలో పెడదాం. కన్నీటితో ప్రార్థిస్తాం. కన్నీరు విడిచిట చూసి నీ ప్రార్థన నేను అంగీకరించి, హిజ్కియాకు దేవుడు అంగీకరించి ఆయన రోగాన్ని ఏ విధంగా స్వస్థపరిచారు. మనలో అనేక మంది దీర్ఘకాలిక వ్యాధులతో, రోగాలతో సతమతమవుతూ ఉన్నారు. వారి గురించి ప్రార్థిస్తాం. మన తల్లిదండ్రుల గురించి ప్రార్థిస్తాం, తోబుట్టుల గురించి ప్రార్థిస్తాం. కానీ అనేక మంది రక్షణ లేని బిడ్డలందరి గురించి మనం ప్రార్థిద్దాం. కేవలం నేను అడిగేది 15-20 నిమిషాల టైం వారంలో. అంతకుముందు 1 అవర్ చేసేవాళ్ళము, ఇంకా 1 అవర్ మేము చేస్తున్నాం. కొంతమంది మీ టైం నేను అడిగేది. మీ కుటుంబంలో 4 ఉన్నారా? 4 పాల్గొనండి. మనిషికి ఒక 30 నిమిషాలు, మనిషికి ఒక 20 నిమిషాలు షేర్ చేసుకోండి. మీరే ఇంట్లోనే చైన్ ప్రేయర్ పెట్టుకోండి. నేను పెట్టిన అంశాలు ఒక శనివారానికే పరిమితం కాకుండా వారమంతా కంటిన్యూస్గా ప్రార్థించండి. కొన్ని అంశాలు, ప్రార్థనా అంశాలు ఇంకా సాక్ష్యాలుగా మారలేదు, కొన్ని మారుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నిన్న రెబ్కా సిస్టర్ కూడా ఒక సాక్ష్యం పెట్టింది. ఐజాక్ బ్రదర్, రెబ్కా సిస్టర్, సామ్యూయేల్ బ్రదర్ గురించి మనం ప్రార్థించినాం. ప్రతిమ హాస్పిటల్. అంతకుముందు మా బ్రదర్ శశికుమార్ గురించి ప్రార్థించాం. దేవుడు స్వస్థతనిచ్చాడు. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థన కాలను తీసుకోండి.
పాల్గొనండి. ఈ ప్రార్థన విషయంలో మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే అది పాపముతో సమానము. మరి ఇది నేను చెప్పలేదు, బైబిల్ గ్రంథమే చెప్తుంది. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయాలి. సమూయేలు ఇజ్రాయేల్ ప్రజల గురించి ప్రార్థన చేశాడు కనుక ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రకృతి వైపరీత్యాలు, ఊరుములు, మెరుపులను తగ్గించాడు. కనుక ఈరోజు మన మధ్యలో జరిగే అలజడులు అంటే సైతాన్ గడు కొన్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నాడు కదా. ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, వివాహం సమస్య కావచ్చు, గర్భఫలం సమస్య కావచ్చు, చిన్నపిల్లలకి ఆ చదువు జ్ఞానం లేని సమస్య కావచ్చు, అనేక సమస్యలు. మరి పిల్లల గురించి కూడా కొన్ని విషయాలు నేను చెప్పాలని అనుకుంటున్నాను. తిరిగి వీలైతే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, వారి గురించి కూడా మనం ఒకరోజు ఉపవాస ప్రార్థన డిక్లేర్ చేద్దాం. వాళ్ళందరి గురించి ప్రార్థించండి. ఎవరెవరికి పిల్లలు ఉన్నారు, ఎవరెవరు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళందరి పేర్లు మనకు పంపించండి. ఏ క్లాసు, ఏ స్టాండర్డు, ఏం చదువుతూ ఉన్నారు, చిన్న పిల్లలు మొదలుకొని నర్సరీ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ వరకు ఎవరున్నా పంపించండి. ఒకరోజు ఉపవాస ప్రార్థన మనం డిక్లేర్ చేద్దాం. వీలైతే ఫిబ్రవరిలో ఆ రోజు అందరం ఉపవాసం ఉంది మనం పిల్లలకి మంచి మార్కులతో వచ్చే సంవత్సరం పాస్ అవ్వలాగా ప్రార్థిద్దాం. కనుక నేను చెప్పిన మాటలు మీరు దయతో అర్థం చేసుకొని దయచేసి ఆ ప్రేయర్ కాల్లో పాల్గొనండి. ప్రతి శనివారము జరిగే ఉపవాస 12 గంటల గొలుసు ప్రార్థన, ప్రతి ఆదివారం జరిగే కూడిక, మరి అదేవిధంగా ప్రతి నెల మొదటి 3 రోజులు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఏ నెల అయినా ఏ రోజైనా 3 రోజులు జరిగే ఉపవాస కూడికలో కూడా, ఉపవాస ప్రార్థనలో కూడా మీరు ఉన్న కాడనే ఉండి ప్రార్థించండి. ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ ఓలివా గ్రూప్ ప్రార్థన గుంపులుగా ప్రార్థన, ఒక దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మన ప్రాంతం కొరకు ప్రార్థించే ఒక పెద్ద ప్రార్థన యోధుల గుంపుగా మారాలని ఆశపడుతూ ఇట్లు మీ దీన దైవ సేవకుడు బ్రదర్ జేమ్స్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.